తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన ప్రశ్నాశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మజీ. నమస్కారం అమ్మ. గురుగారు, ఈ వారం ద్వాదశ రాశుల యొక్క వార ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. అంతకన్నా ముందు ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియచేయండి. 14వ తారీఖు సెప్టెంబర్ మాసం 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయన భాద్రపద కృష్ణపక్ష అష్టమి రోహిణి నక్షత్రం ఆదివారం మొదలుకొని 29/2025 విశ్వావసునామ సంవత్సర దక్షిణాయన భాద్రపద మాస చతుర్దశి మరియు అమావాస్య గడియలతో కూడినటువంటి శనివారం. ఈ వారం రోజుల్లో ఉన్నటువంటి గ్రహస్థితి: వృషభంలో చంద్రుడు, మిథునంలో దేవగురు బృహస్పతి, కర్కాటకంలో శుక్రుడు, సింహంలో రవి బుధ కేతువులు, తులలో అంగారకుడు కుజుడు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఇక వారాంతరానికి చంద్రుడు సింహరాశిలోకి, రవి కన్యారాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఈ విధమైనటువంటి గ్రహగతులు దేశ కాలమాన పరిస్థితుల మీద వీటి యొక్క ప్రభావం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి అంగారకుడు కుజుడికి సంబంధించినటువంటి స్థితిగతిని అనుసరించి మిగతా గ్రహాల యొక్క గ్రహగతుల్ని విశ్లేషణ చేస్తే వాయు సంబంధ, నీటి సంబంధ, జల ప్రళయాలు అధికంగా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి. రాజకీయ రంగంలో కూడా పెను మార్పులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, భారతవని మొత్తం మీద రాజకీయ రంగానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖమైనటువంటి కుంభకోణాన్ని వెలుగు చూసేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ప్రత్యేకించి జల సంబంధమైనటువంటి ప్రళయాలు పొంచి ఉన్న కారణం చేత భాగ్యనగరంతో సహా తెలుగు రాష్ట్రాలు విశేషంగా ఈ వరద తాకిడి అవ్వచ్చు, విశేషవంతమైనటువంటి అధిక వర్షపాతం, భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసేటువంటి గ్రహగతులు కూడా మనల్ని కాస్త ఆందోళనకు గురి చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. గురుగారు, ముందుగా ద్వాదశ రాశుల్లో మొదటి రాశి అయిన మేషరాశి వాళ్ళకి ఈ వారం ఏ విధంగా ఉంది, వార ఫలాల్లో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజై. వచ్చినటువంటి ఫలితం శుక్రుడికి సంబంధించినటువంటి ఫలితం. ఒకవైపు తీక్షణమైనటువంటి ఏళ్నాటి శని నడుస్తూ ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తలు, వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి బంధం, కుటుంబపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయంలో ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆప్యాయతతో మళ్ళీ దగ్గరయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కానీ కొన్ని సందర్భాల్లో కోపం, ఆవేశం, తొందరపాటు చర్యల వల్ల కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరో చెప్పారనో కొంతమంది వ్యక్తులకు సంబంధించినటువంటి నిర్ణయాల్ని మీ నిర్ణయాలుగా కాకుండా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో స్వేచ్ఛగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం అనుకూలతకి కారణమయ్యేటువంటి అంశం. వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో కొన్ని సరికొత్త మార్పులు సూచించేటువంటి అవకాశం. ఆహార సంబంధమైనటువంటి పరిస్థితులు అవ్వచ్చు, వ్యక్తిగతమైనటువంటి జీవన శైలిలో కూడా కొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలన్నటువంటి ఆలోచనలు మీ మనసు నిండా ఉండేటువంటి అవకాశం. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మాత్రం ధనం నిలబడకపోవటం, అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోవటం, ఎక్కువగా ప్రయాణాల బారిన ఉండటం, మీ శరీరాన్ని శ్రమకు గురి చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా శారీరకంగా, మానసికంగా కొన్ని విషయాల్లో మీరు గనక చక్కని నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల నుండి సానుకూలవంతమైనటువంటి ఫలితాలని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. గురుగారు, మరి మేషరాశి వాళ్ళు ప్రత్యేకించి ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియచేయండి. గ్రామదేవత స్వరూపమైనటువంటి అమ్మవార్లు, ప్రత్యేకించి మనం ఉన్నటువంటి భాద్రపద మాసంలోని ఈ కృష్ణపక్షంలో వీళ్ళకు సంబంధించినటువంటి అమావాస్య, పెద్దల అమావాస్య, మహాలయ అమావాస్య రాబోతూ ఉంటుంది. గ్రామదేవత స్వరూపమైనటువంటి అమ్మవారిని ఒకవైపు పూజిస్తూనే మీ కుటుంబానికి సంబంధించినటువంటి మూలమైనటువంటి పురుషులు, పెద్దలు, గతించిపోయినటువంటి వ్యక్తుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధ కర్మలు చేయటం, పిండ ప్రదానం చేయటం,
లేదా వారి పేరు మీద బియ్యం లేదా శాకం లేదా విశేషవంతమైనటువంటి కాయగూరల్ని ఎవరికైనా దానం చేయటం వల్ల మేషరాశి జాతకులకి ఈ విశేషవంతమైనటువంటి ఏలినాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీకు వచ్చినటువంటి అవకాశాలని వాటిని చక్కగా వినియోగించుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఇప్పుడు వృషభ రాశి. గురుగారు, వృషభ రాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వారి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవింద బాంబ జై. వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించి వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో విస్తరణ దిశగా మీరు ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఇవి సఫలీకృతమయ్యేటువంటి అవకాశం. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, సమయానికి ధనం చేతికి రాక కష్టాలు పడుతూ ఉంటారు. కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మాత్రం వాయిదా వేసుకోలేకపోతూ, భగవంతుడు కాలం మీ పక్కన ఉన్నట్టుగా సమయానికి తగ్గట్టుగా ధనం అయితే చేతికి అందుతుంది. మీ పనుల్లో పురోగతి సాధించే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగంలో పదోన్నతి సూచిస్తుంది. వ్యాపారాలు విస్తరించే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఒక అనుకూలవంతమైనటువంటి అవకాశం మీ ముందుంది. దాన్ని సరైనటువంటి సమయంలో మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోతే మాత్రం ఒక గొప్ప అవకాశాన్ని మీరు కోల్పోయేటువంటి అవకాశం. ప్రత్యేకించి బంధుమిత్ర వర్గానికి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, కొన్ని విషయాల్లో అపోహలు అపార్థాలకు లోనవుతారు. మీరు చేయనటువంటి పొరపాటుకు సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కొంతమంది వ్యక్తులతో మీకు ఎటువంటి విరోధం లేకపోయినా, మీరు ఎటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి వ్యాఖ్యలు చేయకపోయినా, ఆత్మ బంధువులు అవ్వచ్చు, రక్త సంబంధీకులవ్వచ్చు, దగ్గర వర్గానికి సంబంధించిన కుటుంబ సభ్యులు అవ్వచ్చు, మీరు చేయనటువంటి వ్యాఖ్యలకి సంజాయిషి ఇమ్మని కోరుతారు. ఇది మీ మనసుని బాధ పెట్టేటువంటి అంశం. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది. యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక ముఖ్యమైనటువంటి శుభకార్యానికి మీరు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. పిల్లల యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం, వాళ్ళకు సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం, భవిష్యత్తు, ఈ విషయాల పట్ల మీరు ఎక్కువగా ఆలోచన చేయాలి కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే మీ యొక్క జన్మరాశి నుండి పంచమ స్థానంలో ఉన్నటువంటి కొన్ని గ్రహాల యొక్క గ్రహగతుల వల్ల ఉన్న ఫలంగా వాళ్ళ జీవితంలో అనుకోని మార్పులు ఏర్పడటం, స్కూల్ను మారాలనుకోవటం, కళాశాలను మారాలనుకోవటం, ఉన్న స్థానం నుండి ఎవరికీ చెప్పా పెట్టకుండా వాళ్ళు వచ్చేయటం, అంటే వాళ్ళు తీసుకునేటువంటి హఠాత్ పరిణామాలు మిమ్మల్ని ఆలోచింపచేస్తాయి. వాళ్ళ భవిష్యత్తుకి ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సంతానం అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, మీకు తెలియకుండా కొన్ని నిర్ణయాలు తీసుకున్నటువంటి తర్వాత అవి అమలు చేయలేకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తి మళ్ళీ వీటిని మొదటి నుంచి మీరు పరిష్కారం చేసుకోవాల్సినటువంటి సంఘటనలు ఏర్పడుతున్నాయి. అంటే మొత్తం మీద వృషభ రాశి వారి జాతకులలో ఈ వారం రోజుల్లో కనబడుతున్నటువంటి అంశం ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపించే అవకాశం ఉంది. కొన్ని కారణాల వల్ల మీరు కుటుంబానికి దూరం అవ్వటం, దూర ప్రాంత ప్రయాణాలు చేయటం, ఆకస్మికమైనటువంటి ప్రయాణాల వల్ల కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించకపోవటం వల్ల ఇవి కొన్ని సమస్యలకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటి విషయంలో కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మరి వృషభ రాశి వాళ్ళకి ఇటు కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఈ వారంలో వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి వల్ల కూడా ఇలా జరుగుతూ ఉండొచ్చు. కాబట్టి మహాకాలభైరవ స్వామి వారిని విశేషంగా పూజించడం వల్ల నరదిష్టికి నల్లరాళ్ళు కూడా బద్దలవుతాయి అంటూ ఉంటాం. కుటుంబ జీవితాల్లో కలకలం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మహాకాలభైరవుణ్ణి ఉపాసన చేసిన, కాలభైరవ అష్టకాన్ని అనునిత్యం చదువుతూ ఉన్న, కూష్మాండ దీపాన్ని కాలభైరవుడి యొక్క ఆలయ ప్రాంగణంలో వెలిగించిన అనుకూలవంతమైన ఫలితాలని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. గురుగారు, కాలభైరవ ఆలయాలు అరుదుగా ఉంటాయి కదండి, మరి అలాంటప్పుడు ఇంకేం చేయొచ్చు అంటారు? ఒకవేళ కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణం మీకు అందుబాటులో లేకపోతే వీరభద్రుడు లేదా శివాంశ కలిగినటువంటి ఎటువంటి ఆలయ ప్రాంగణాల బయట వైపైనా, శివాలయం బయట వైపైనా లేదా శివాలయం కాంపౌండ్ లోపల ఎటువైపైనా ఒక ప్రశస్తవంతమైన స్థలంలో కూష్మాండ దీపాన్ని వెలిగించటం వల్ల
తీక్షణమైనటువంటి నరఘోష నరదీష్టి నరపీడలు తప్పకుండా తొలగిపోతాయి. సానుకూలవంతమయ్యే అవకాశం కనపడుతుంది. ఇప్పుడు మిథున రాశి. గురుగారు, ఈ వారంలో మిథున రాశి వాళ్ళకి గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియజేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందవాంబ జై. మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని విచిత్రవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ప్రత్యేకించి వివాహ జీవితంలో కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు చర్చకు వస్తాయి. జీవిత భాగస్వామితో కొన్ని రకాలైనటువంటి అంశాల్లో వాగ్వివాదం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి కుటుంబం, గృహం, ప్రత్యేకించి మీ గర్భవాసాన్ని జీర్ణించిన సంతతి, వీళ్ళ విషయంలో కూడా చాలా వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే దేవగురువు అయినటువంటి బృహస్పతి జన్మ లగ్నంలో, జన్మ రాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి తరుణం మీకు కొంత మేలు చేసేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, సమాజంలో చాలా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిచయం మీ జీవన గమనాన్ని మార్చేసేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మీరేమాత్రం ఆందోళన పడవలసినటువంటి పని లేదు. పరిస్థితులన్నీ కూడా చక్కగా ఉన్నట్టుగా మనం చూడొచ్చు. కాకపోతే ఆరోగ్యపరమైనటువంటి అంశాలు మాత్రం కొన్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటి పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మిథున రాశి వాళ్ళు మరి ఈ వారంలో ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియజేయండి గురుగారు. విశేషించి మిథున రాశి జాతకులు మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఇలవేల్పు దేవతా స్వరూప కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించిన స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో తులసి దళాలతో కట్టిన మాల తులసిమాలని స్వామివారికి అందజేసిన అనుకూలవంతమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతుంది. ఇప్పుడు కర్కాటక రాశి. గురుగారు, ఈ వారం కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందవాంబ జై. కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కుటుంబ స్థానం, గృహస్థానానికి సంబంధించినటువంటి స్థితిగతులు కొన్ని ఇబ్బందులకు కారణమవుతున్నాయి. కుటుంబానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మీ నుంచి విడివట్టము, దూరం అవటము, వాళ్ళే మీకు ప్రత్యర్థులుగా మారి కొన్ని విషయాల్లో ఇబ్బంది పెట్టేటువంటి దాఖలాలు కనిపిస్తూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగం, విద్యా సంబంధమైనటువంటి అంశాలు బాగున్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఎందుకో తెలియదు ఎంతో ప్రయత్నం చేస్తున్న పనులు సఫలీకృతం అవ్వట్లేదన్న భావన మీ మనసులో ఉండిపోతూ ఉంటుంది. వ్యయస్థానంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం కొన్ని విషయాల్లో ఇబ్బందులకి, ఇక్కట్లకి కారణం అవుతూ ఉన్నప్పటికీ కూడా మీ మీద ఉన్నటువంటి, మీ స్వశక్తి మీద ఉన్నటువంటి నమ్మకం చేత కొన్ని విషయాల్లో వేగవంతంగా పూర్తి చేసుకొని వెళుతూ ఉంటారు. కానీ అదృష్టం మాత్రం కాస్త తక్కువగానే ఉన్నట్టుగా మనం చెప్పచ్చు. ఆర్థికపరమైన అంశాల పట్ల, ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. దీర్ఘకాలిక సమస్యలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎముకలు, కీళ్ళు, కండరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కొన్ని మీకు ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో ఈ ఇబ్బందులను సూచిస్తున్నట్టుగా మనం భావించవచ్చు. మరి కర్కాటక రాశి వాళ్ళు ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఏ పరిహారాలు పాటించాలో తెలియజేయండి. సమస్త సర్పదేవతలకి మూలమై ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని పూజిస్తూ ఉండటం యోగదాయకమైనటువంటి ఫలితానికి కారణమవుతుంది. విశేషవంతమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి కరావలంబ స్తోత్రాన్ని చదువుకుంటూ ఉన్న, లేక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరంతో పూజాది క్రతువులు నిర్వర్తిస్తూ ఉన్న అనుకూలవంతమవుతాయి. యోగదాయకమైన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఇప్పుడు సింహరాశి. గురుగారు, ఈ వారం సింహరాశి వారి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందవాంబ జై. ఒకవైపు అష్టమ శని ప్రభావం ఒకటి, మరోవైపు ఏకాదశం లాభస్థానంలో దేవగురు అయినటువంటి బృహస్పతి సంచారం. అవకాశాలన్నీ మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి, కానీ అందిపుచ్చుకోవటంలో మాత్రం ఆలస్యం అవుతూ ఉంటుంది.
సహకరించాల్సినటువంటి వ్యక్తులే ప్రత్యర్థులు అవుతూ ఉంటారు. మీకు రావలసినటువంటి గుర్తింపు, మీకు దక్కవలసినటువంటి స్థితిగతుల్లో మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఏర్పడుతూ ఉంటాయి. వీటి వల్ల మనసు కాస్త చికాకుగా అనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా మీకు మీరుగా స్వశక్తితో కొన్ని ప్రయత్నాలు చేసి సన్నిహితమైనటువంటి బంధుమిత్ర వర్గం లేదా సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి సహకారం వల్ల జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకునేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చాలా ఇబ్బందుల్ని మీరు చూస్తూ ఉంటారు. సమయానికి ధనం చేతికి రాక వచ్చినటువంటి ధనం అన్యాయంగా ఖర్చు అయిపోతూ ఉండటం, ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా కొన్ని చిన్న ఇబ్బందులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. కాబట్టి వీటి పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. గురుగారు, మరి సింహరాశి వాళ్ళు ఈ వారంలో ఏ పరిహారాలు పాటిస్తే బాగుంటుందంటారు? లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నరసింహ ప్రభుల వారికి సంబంధించినటువంటి కరావలంబ స్తోత్రాన్ని చదువుకుంటూ ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి చందనం లేదా గంధాన్ని గనక స్వామివారికి సమర్పణ చేస్తే అష్టమ శరణే కాదు, నవగ్రహాన్ని బంధించగలిగినటువంటి దేవతా స్వరూపమే లక్ష్మీ నరసింహ ప్రభువు. తత్కారణంగా ఒక చెడు తొలగిపోయి మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి లక్ష్మీ నరసింహ ప్రభుల వారిని తప్పకుండా దర్శనం చేసుకోవటం చెప్పదగిన సూచన. ఇప్పుడు కన్యా రాశి. గురుగారు, ఈ వారం కన్యా రాశి వారి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందవాంబచే. లగ్నంలో ఉన్నటువంటి అంగారకుడి యొక్క స్థితి విజయం దోబూచులాడుతున్నట్టు, కొన్ని పనులు అవ్వకపోవటం, ఆలస్యం అవుతుండటం, ఇవాళ అవుతుంది, రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది అన్నట్టుగా కొన్ని పరిస్థితులు, కొన్ని పనులు వాయిదా పడుతూ ఉంటాయి. సమయానికి రావలసినటువంటి ధనం కానీ, మీకు రావలసినటువంటి కొన్ని రకాలైనటువంటి అంశాలు కానీ, ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో కొన్ని ఇబ్బందుల్ని, సమస్యల్ని, ప్రతిబంధకాల్ని మీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి. కాకపోతే గత జన్మకు సంబంధించినటువంటి పుణ్యఫలం అవ్వచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో మనం చేసిన పుణ్యకర్మలు అవ్వచ్చు, కష్టకాలంలో అక్కడికి వస్తాయి అన్నట్టుగా మీరు తీక్షణమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి సహాయ సహకారాల వల్ల, అతడి యొక్క కొండంత అండ వల్ల ఒక విపత్కరమైన పరిస్థితి నుండి మీరు బయటపడే అవకాశం కనపడుతుంది. ప్రత్యేకించి న్యాయపరమైనటువంటి అంశాలు, చట్టపరమైనటువంటి అంశాలు, కోర్టు వ్యవహారాలు, వీటికి సంబంధించిన విషయంలో మాత్రం మీరు అనుకున్నటువంటి నిర్ణయాలు, తీర్పులు రాకపోగా వాయిదాలు పడుతూ ఉంటే మీరు విజయం కోసం విజయం దోబూచులాడుతున్నటువంటి పరిస్థితి రీత్యా మరికొంతకాలం వేచి చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య సానుకూలవంతమైనటువంటి, అనుకూలవంతమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ప్రత్యేకించి సంతానం, వారికి సంబంధించినటువంటి భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. గురుగారు, మరి కన్యా రాశి వాళ్ళు ఈ వారంలో ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదో తెలియచేయండి. విశేషించి మనం భాద్రపద మాసంలోని విశేషవంతమైనటువంటి ఈ కృష్ణపక్షం, మహాలయ పక్షం, కన్యారాశి జాతకులు మీ కుటుంబానికి సంబంధించినటువంటి పూర్వీకులు, పెద్దలు, వారికి సంబంధించినటువంటి శ్రాద్ధ కర్మల్ని నిర్వర్తించటం, లేదా ఇంటి ప్రాంగణంలో వారి యొక్క చిత్రపటాలని దక్షిణ గోడ మీద ఉంచి ఉత్తర ముఖంగా ఉంచి వాటిని పూజిస్తూ ఉంటే సానుకూలవంతమైన ఫలితాలు లభిస్తాయి. యోగదాయకమవుతుంది. సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఇప్పుడు తులారాశి. గురుగారు, ఈ వారంలో తులారాశి వాళ్ళకి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుంది అనేది తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందవాంబచే. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎందుకో కాస్త ఆందోళన, ఎప్పుడూ లేనటువంటి గాబరా, వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి తపన అధికంగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మన పక్క వాళ్ళు అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళిపోతున్నారు, చాలా వేగవంతంగా పనులు అవుతున్నాయి, మనకు మాత్రం అవ్వట్లేదన్నటువంటి గాబరా ఏదైతే ఉందో మిమ్మల్ని కాస్త మానసికమైనటువంటి ప్రశాంతత లేకుండా చేసే అవకాశం ఉంది. కొన్ని సరికొత్త నిర్ణయాలు తీసుకోవటం, వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, ప్రత్యేకించి
ఉన్న చోటు నుండి మరో చోటుకు వెళ్ళిపోవాలనుకోవటం, స్థాన చలనానికి సంబంధించినటువంటి ఆలోచనలు, వేగవంతంగా నిర్ణయం తీసుకొని దానికి తగ్గ ఏర్పాట్లు సరిగ్గా జరగకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని సానుకూలవంతమైనటువంటి అవకాశాలు, అంశాలు కలిగి ఉన్నప్పటికీ కూడా కొన్ని పరిస్థితులు మీకు ఎదురొడ్డి నిలబడేటువంటి పరిస్థితులుగా గోచరిస్తుంది. కాబట్టి సాహసం చేయకుండా, ఆలస్యమైనప్పటికీ కూడా పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు కాస్త ఆలోచించే నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఆరోగ్యం, ఆర్థికపరమైన అంశాలు, కుటుంబపరమైనటువంటి ప్రతి అంశంలో కూడా జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. గురుగారు, మరి తులారాశి వాళ్ళు ఈ వారంలో ఏ పరిహారాలు పాటిస్తే మంచిదో తెలియచేయండి. దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహం కోసం దత్తాత్రేయ స్వామి వారు అవ్వచ్చు, సాయినాథ ప్రభు అవ్వచ్చు, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ప్రత్యేకించి గురుతుల్యులైనటువంటి అవతార పురుషుల యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళటం, శనగలను నివేదించటం లేదా పచ్చి శనగలని గురుదేవతా స్వరూపాలకు అర్పించటం వల్ల అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు. ఇప్ప నూనెను గనక దానం చేసిన, గురు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో ఇప్ప నూనెతో దీపారాధన చేసిన తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించే అవకాశం కనపడుతుంది. తదుపరి వృశ్చిక రాశి. గురుగారు, ఈ వారంలో వృశ్చిక రాశి వాళ్ళకి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబచి. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో గృహ సంబంధమైనటువంటి అంశాల గురించి ఎక్కువగా మీరు ఆలోచిస్తూ ఉంటారు. గృహోపకరణాలను సమకూర్చుకోవటం, గృహాన్ని మరమ్మత్తు చేసుకోవటం, ప్రత్యేకించి వాహనాన్ని మరమ్మత్తు చేయించటం, గృహ సంబంధమైనటువంటి అంశాల గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి, సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా అద్భుతంగా ఉండేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆదాయ మార్గాలు పెరగడంతో పాటుగా మీరు చేసే వృత్తి, ప్రవృత్తి, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో కొత్త ఉద్యోగం, కొత్త వ్యాపారం, ఏదో రకమైనటువంటి కొత్త దందనతో కూడినటువంటి జీవన విధానంలోకి మీరు వెళుతూ ఉంటారు. జీవిత భాగస్వామి, కుటుంబపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు కొన్ని మిమ్మల్ని మానసికమైనటువంటి సంక్షోభానికి గురి చేస్తూ ఉంటాయి. ఆర్థికంగా ధనమైతే ఖర్చు అయిపోతూ ఉండటం, అధికంగా డబ్బును ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు, ప్రతి పనిని రెండవసారి చేయాల్సినటువంటి స్థితిగతులు కూడా గోచరిస్తూ ఉంటాయి. శ్రేయోభిలాషులైనటువంటి వాళ్ళు, మీ మంచిని కాంక్షించేటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క విషయంలో మీరు అపార్థం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. గురుగారు, మరి వృశ్చిక రాశి వాళ్ళు ఈ సూచనలతో పాటు ఇంకా ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిదో కూడా తెలియచేయండి. శ్రీరామచంద్ర ప్రభుల వారి యొక్క పట్టాభిషేక మహోత్సవ చిత్రాన్ని ఇంటి ప్రాంగణంలో పెట్టి పూజిస్తున్న, లేదా సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారిని గనక అభిషేకించిన, ప్రాచీనమైనటువంటి రాముల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళొచ్చిన, పంచమ స్థానమైనటువంటి అదృష్ట స్థానం, ప్రత్యేకించి సంతాన స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఓ ముఖ్యమైనటువంటి అవకాశాన్ని మీకు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి రామచంద్ర ప్రభుల వారిని తప్పకుండా పూజించండి, మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం కనపడుతుంది. ఇప్పుడు ధనుస్సు రాశి. గురుగారు, ఈ వారంలో ధనుస్సు రాశి వాళ్ళకి గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబచి. ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అర్ధాష్టమ శని ప్రభావం వల్ల అన్నీ బాగున్నప్పటికీ కూడా ఏదో తెలియని విపరీతమైనటువంటి ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పరిగించేటువంటి అవకాశం ఉంది. కుటుంబపరమైనటువంటి అంశాల పట్ల, మాతృ సంబంధమైనటువంటి వ్యక్తి యొక్క ఆరోగ్యం పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. వృత్తి, ఉద్యోగంలో పదోన్నతులు లభించేటువంటి అవకాశాలు కూడా కలుగుతూ ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు అవ్వచ్చు, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి పరిస్థితుల వల్ల మీరు చేసేటువంటి ప్రయాణాలు
కొన్ని ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని విభిన్నమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పటికీ కూడా అనుకూలవంతమైనటువంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మిశ్రమ ఫలితాలను కూడా సానుకూలవంతంగా మార్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైన అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. గురుగారు, ధనుసు రాశి వాళ్ళు ఈ వారంలో ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిది తెలియచేయండి. గురు అష్టకాన్ని చదువుకుంటూ ఉండటం, దేవగురువు అయినటువంటి బృహస్పతిని ప్రసన్నం చేసుకోవటం, దక్షిణామూర్తి వారిని విశేషంగా పూజించిన, దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకుంటూ ఉన్న మారేడు దళాలు, బిల్వ దళాలతో శివస్వరూపం గురుస్వరూపమైనటువంటి దక్షిణామూర్తి యొక్క ఆరాధన అనుకూలవంతమైనటువంటి ప్రభావాలకి కారణమవుతుంది. ఇప్పుడు మకర రాశి. గురుగారు, ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంటుంది, వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉంది తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ, జై వీరబ్రహ్మ జై గోవిందం అంబచి. మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనారోగ్యం నుండి కోలుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. పునర్వైభవాన్ని కూడా తప్పకుండా పొందేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉన్నప్పటికీ కూడా 7.5 సంవత్సరాల ఏలినాటి శని నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నటువంటి దాఖలాలు కనిపిస్తూ ఉంటాయి. స్థిరచరాస్తులు, ఆర్థికపరమైనటువంటి అంశాలు, ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సానుకూలవంతమైనటువంటి మార్పులకు కారణమవుతాయి, అనుకూలవంతమవుతూ ఉంటాయి. భార్యాభర్తలు, కుటుంబానికి సంబంధించినటువంటి పరిస్థితులు, వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచించేటువంటి అవకాశం ఉంది. గృహోపకరణాల యొక్క కొనుగోలు అవ్వచ్చు, ఇంటికి సంబంధించినటువంటి సామాగ్రిని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కుటుంబంలో ఒక శుభకార్య మూలకంగా ధనం ఖర్చు అవుతుంది. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో వేగవంతంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కొన్ని ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. తీక్షణమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు పొంచి ఉన్నాయి. మీకు ప్రయోజనం కలిగించేటువంటి అంశాల పట్ల అనుకూల శత్రువులు ఎప్పుడు కూడా వాళ్ళు అప్రమత్తంగా ఉంటూ మీకు విఘాతం కలిగించేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. గురుగారు, మకర రాశి వాళ్ళు ఇంకా ఏ దైవాన్ని ఆరాధించాలి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఈ వారం మంచి జరుగుతుందో తెలియచేయండి. విశేషవంతమైనటువంటి హనుమ సుందరకాండని ఎవరైతే పారాయణ చేస్తుంటారో, సుందరకాండని ఎవరైతే వింటూ ఉంటారో, ప్రత్యేకించి హనుమంతుల వారి యొక్క ఆలయ ప్రాంగణంలో నాగవల్లి దళాల చేత అలంకరణ, అంటే తమలపాకుల మాలతో లేదా తమలపాకులతో స్వామివారికి కనుక ప్రత్యేకమైనటువంటి అర్చనాది క్రతువును చేస్తూ ఉంటారో, మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలోని ప్రతిబంధకాలు తొలగిపోతాయి. సానుకూలవంతమైనటువంటి అంశాలు తప్పకుండా లభించే అవకాశం కనపడుతుంది. ఇప్పుడు కుంభరాశి. గురుగారు, కుంభరాశి వాళ్ళకి ఈ వారం ఏ విధంగా ఉంటుంది? మనం చూసాము, చంద్రగ్రహణం కూడా కుంభరాశి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది అన్నారు. మరి ఈ వారం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ, జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచే. మీరు అన్నట్టుగా ఈ చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాలు రాబోయేటువంటి 6 మాసాల యొక్క అన్ని రాశుల మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటాయి. ప్రత్యేకించి కుంభరాశిలోనే ఈ చంద్రగ్రహణం అన్నటువంటిది మనకు కలిగినటువంటి విషయం వాస్తవమే. ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రహణ సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల ఈ రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం యొక్క ప్రభావం తీక్షణంగా కుంభరాశి వాళ్ళ మీద ఉంటుంది. అందుకే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త. వివాదాల జోలికి వెళ్ళకండి. ఎప్పటి నుండో ఉన్నటువంటి నివురుగప్పిన నిప్పు లాంటి శత్రుత్వం, కొంతమంది వ్యక్తులు అదును చూసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి చట్ట సంబంధమైన, పోలీసు సంబంధమైన, న్యాయ సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటి విషయంలో కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. కొన్ని అంశాల్లో అన్నీ కూడా ప్రతికూలవంతంగా మారుతూ ఉన్నటువంటి తరుణం. మీరు మంచి చేద్దాం అనుకుంటున్నా, ఎదుటి వ్యక్తులకి మరో రకంగా అర్థమవటం వల్ల
వాళ్ళు మిమ్మల్ని శత్రువులుగా భావించేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. జన్మరాశిలో ఉన్నటువంటి రాహు సంచారం వల్ల కూడా ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మీకు కానీ జీవిత భాగస్వామికి కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మీ గర్భవాసాన జనించిన సంతతి వారి యొక్క భవిష్యత్తు గురించి ఒక ఆలోచన మాత్రం మిమ్మల్ని సానుకూలవంతమైన ఫలితాల వైపుగా నడిపించే పరిస్థితులు గోచరిస్తుంది. గురుగారు, మరి ఈ వారంలో కుంభరాశి వాళ్ళు ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి, ఏ ఆలయాన్ని దర్శించాలి, అలాగే ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియజేయండి. చంద్రగ్రహణం సంపూర్ణమయ్యింది. మనం దానాలు చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోయి ఉండొచ్చు. ప్రశస్తవంతమైనటువంటి రాహువు గతించిపోయినటువంటి పితృ దేవతల్ని ఇండికేట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ప్రశస్తవంతమైనటువంటి మహాలయ పక్షంలో పితృదేవతల్ని ఆరాధన చేయటం, వారి పేరు మీద బియ్యాన్ని లేదా ఇతర ధాన్యాన్ని పేదలకు నివేదించటం, శ్రాద్ధ కర్మలు సరిగ్గా నిర్వర్తించడం వల్ల మహాలయ పక్షంలో మీరు విధిగా పితృదీక్షలు చేస్తూ ఉండటం వల్ల కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ గ్రహగతులు చంద్రగ్రహణ సమయం వల్ల ఏర్పడినటువంటి దోషం కూడా తొలగిపోతుంది. సానుకూలవంతమైనటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పుడు చివరిగా మీనరాశి. గురుగారు, మీనరాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి తెలియజేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబసి. తీక్షణమైనటువంటి ఏలినాటి శని ప్రత్యేకించి కొన్ని విషయాల్లో మీనరాశి జాతకులు విచక్షణ కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అనుకున్నటువంటి పనులు కావట్లేదనో, వేగవంతంగా పనులు పూర్తవక వాయిదా పడుతున్నటువంటి దాఖలాలుగా, కొంతమంది వ్యక్తుల పట్ల మీకున్నటువంటి అభిమానం, ప్రేమ తాలూకు కోపాన్ని వ్యక్తం చేయటం వల్ల సంబంధ బాంధవ్యాలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి విరోధం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు చాలా బాగున్నాయి, యోగదాయకంగా ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి ప్రభావాల్ని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో మీనరాశి జాతకులు ఏలినాటి శని తీక్షణంగా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొత్త ప్రయత్నాలు చేయటం, కొత్త ప్రాంతానికి వలస వెళ్ళటం, కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవటం, ఇలాంటి కొన్ని రకాలైనటువంటి పనులు ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం. భార్యాభర్తల మధ్య ఎంతో కాలంగా ఉన్నటువంటి సమస్యలు సమసిపోయే అవకాశం ఉంది. మీకు నచ్చినట్టుగా వాటికి సంబంధించినటువంటి విషయంలో నిర్ణయాలు తీసుకునేటువంటి స్వేచ్ఛ మీకు లభించేటువంటి అవకాశం ఉంది. నచ్చనేటువంటి వ్యక్తులకి, నచ్చనటువంటి పనులకి తిలోదకాలు ఇవ్వటం, మీకు నచ్చినటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితంలోకి వెళ్ళేటువంటి వెసులుబాటు కూడా తప్పకుండా మీకు లభించేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా తొందరపాటు చర్యల వల్ల మీకున్నటువంటి చక్కని అవకాశాలని వాటిని సద్వినియోగం చేసుకోలేకపోవటం వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. మీనరాశి వాళ్ళు ఈ వారంలో ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ పరిహారాలు పాటించాలో తెలియచేయండి. పరమేశ్వర స్వరూపాన్ని విశేషంగా ఆరాధన చేయాలి. కాలభైరవ స్వరూపాన్ని కానీ, వీరభద్ర స్వరూపాన్ని కానీ, శివాంశ కలిగినటువంటి స్వరూపాన్ని అభిషేకించటం వల్ల, ఆరాధన చేయటం వల్ల, మారేడు దళాలు, బిల్వ దళాలని అటువంటి దేవతామూర్తులకు అందచేయటం వల్ల యుగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. తీక్షణమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి ఒక అనుకూలవంతమైనటువంటి అవకాశం కలిసి వచ్చి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం ఉండేటువంటి అవకాశం తప్పకుండా కనబడుతుంది. రైట్, ధన్యవాదాలు గురుగారు. ద్వాదశ రాశులకు సంబంధించిన ఈ వారం వార ఫలాలు గవ్వ శాస్త్రాన్ని అనుసరించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబచి. చూసారు కదండి, ఇది ఈ వారం ద్వాదశ రాశులకి సంబంధించినటువంటి రాశి ఫలితాలు గురుగారు తెలియజేశారు. అలాగే పాటించవలసిన పరిహారాలు కూడా తెలియజేశారు. కాబట్టి తప్పకుండా అన్ని రాశుల వాళ్ళు ఈ పరిహారాలని పాటించి చూడండి. అలాగే చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.